హర్ హర్ మహాదేవ శంభో శంకర. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో, రాజమాతాంగీదేవి అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం. పాల్గొన పౌర్ణమి మార్చి నెల 24వ తేదీ ఆదివారం ప్రదోష వేళలో మన పీఠంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం. ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధా విముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది. మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా చాలామంది సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టడమో జరుగుతుంది. ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువు గారని. నేను రెమెడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలను ఇవ్వటం జరుగుతుంది. అవి చదవండి. నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మీరు చివరి వరకు చూడండి. మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి. అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా, ఆప్యాయతగా, ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు. మీ అందరికీ నేనేం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది. చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ఏ పెళ్లి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది. అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు. ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం, శివపార్వతులు, పార్వతీ పరమేశ్వరుడు. శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతలు రావు, కలహాలు రావు, కన్నీళ్ళు ఉండవు. ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందమే. అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను. అలాగే ఇంకా మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో. మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారీశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది. మీ అందరికీ మరి నేను మరొక మారు భైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను. ఒక చిన్న లైక్ చేయండి. అలాగే 10 మందికి తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి మార్చి 16 నుంచి 31 వరకు ఈ ధనుర్రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఏదైనా మీరు చెయ్యలేము అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, చాలా కష్టతరమైనటువంటి పనులు, అలాంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకోగలుగుతారు. అమ్మో అనుకున్న వాటిని కూడా చిటికలో పరిష్కరించేటువంటి పరిస్థితి. అలాగే ఖర్చులు మీకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. అలాంటివి మీరు కొద్దిగా అదుపు చేయగలుగుతూ ఉంటారు. అలాగే స్థిరాస్తి విషయాల్లోకి వస్తే భూముల ద్వారా మీకు కాస్త లాభపడటం కూడా జరుగుతుంది. కొద్దిగా ఎవరికైనా సరే ప్రాపర్టీస్ గొడవలు ఏమైనా ఉంటే అవి కూడా సెటిల్ అయ్యి కొద్దిగా డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి ఆ ప్రయాణాల వలన మంచి జరుగుతుంది. అలాగే ఒక పర్పస్ మీద లాంగ్ టూర్ వెళ్తే
డెఫినెట్గా మీకు మంచి ప్రయోజనంగా ఉంటుంది, బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే మీలో ఏముంటుందంటే నాకంటే మన అనేటువంటి మనస్తత్వం ఉండటం వల్ల ఇతరుల పనులన్నీ మీ నెత్తి మీద వేసుకోవటం వలన మీ యొక్క పనులన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. దీనివలన మీ సొంత పనులన్నీ వాయిదా పడిపోతూ ఉంటాయి. తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి చాలా ఉత్సాహంగా ఉంటారు. అలాగే అట్ దట్ సేమ్ టైం ఎమోషనల్గా కూడా ఉంటారు. అలాంటి వాటిని కాస్త కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కొన్ని సందర్భాల్లో గొప్పలకు పోవటం, దానివలన ఇబ్బందులు పడటం, ఎవరో ఏదైనా చెప్తే కాదనలేక మొహమాటానికో మీరు వారి కోసం ఆ పని చేసేయటం, ఆ పని చేసిన తర్వాత మీరు ఇటు హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఏదో ఒక విధమైనటువంటి లాస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అందువలన అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు, ముందుగానే చెప్పేయటం మంచిది. ఇక పని భారం కూడా అలాగే ఉంటుంది. స్ట్రెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఎవరికైనా సరే, వ్యాపారస్తులకైనా ఎవరికైనా సరే చాలా స్ట్రెస్తో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా మీకు కాస్త ఒత్తిడి పై అధికారుల నుంచి కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి గ్రహస్థితులను గమనించినట్లయితే కుజుడు 16 నుంచి 31 వరకు కుంభరాశిలో తృతీయ స్థానంలో ఉండటం వలన శని శుక్రుడితో కలిసి దీనివలన ఏమిటంటే వస్త్రలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం కూడా కాస్త గతం కంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా బాగుంటారు. అలాగే మనం ఇష్టలతో కాస్త సత్సంగాలు అయ్యి జరగటం, ఇష్టాగోష్ఠి మంచిగా మంచి మంచి విషయాలను చర్చించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే బుధుడు 16 నుంచి 25 వరకు మీనరాశిలో చతుర్థ స్థానంలో ఉండటం వలన భగవంతుడి దయ వల్ల అన్న వస్త్రాలకు కావచ్చు, లేకపోతే డబ్బుకు కూడా లోటు ఉండదు. అలాగే మీరు తల్లిగారి ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది అయినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎవరికైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నా వాటి నుంచి కూడా బయటపడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక బుధుడే మరలా 26 నుంచి 31 వరకు మేషరాశిలో పంచమంలో ఉండటం వలన గురువుగారితో కలిసి కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా అందుతాయి. అంటే ఎంత ఉన్నప్పటికీ మీరు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండటం వలన కొన్ని పనులు అయితే బాగా చేయగలుగుతారు. మీకు ఒక పని మీరొక్కరే చేసే కంటే 10 మంది సహాయం చేసినట్లయితే అంత మంచిగానే ఉంటుంది. కాకపోతే 26 నుంచి 31 వరకు కొద్దిగా హెల్త్ పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా వెంటనే డాక్టర్కి చూపించండి. అలాగే రవి 16 నుంచి 31 వరకు మీనరాశిలోని చతుర్థంలో ఉండటం వల్ల బుధ రాహువులతో కలిసి కొన్ని పనులు మర్చిపోతూ ఉంటారు. అయ్యో అంతా అయిపోయిన తర్వాత గుర్తు రావటం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే బద్ధకం, లేజీనెస్ కూడా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి శుక్రుడైతే 16 నుంచి 31 వరకు కుంభరాశిలో ఉన్న తృతీయ స్థానంలో శని కుజులతో కలిసి ఉండటం వలన ఈ వ్యాపారాల్లో డిస్టర్బెన్సెస్ రావటం, కస్టమర్స్తో కూడా సరిగ్గా మీరు వ్యవహరించకపోవటం వలన ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అలాగే మరి మహిళలు కూడా కాస్త జాగ్రత్తగా హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండాలి. గైనిక్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మీరు ముందుగానే ప్రివెంటివ్గా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీరు వెంటనే డాక్టర్లకు చూపించుకోవటం, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ఓవరాల్గా చూసినట్లయితే ధనుసు రాశి వారికి 70 to 80% వరకు బాగానే ఉంది. మీకంతా ఆ భైరవుడి దయ వల్ల మంచి జరుగుతుంది. ఇంకా మంచి జరగడం కోసం ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ ధనుసు రాశి వారు రవి శుక్ర గ్రహాలకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అంటే సూర్యగ్రహానికైతే ఓం నమో భగవతే సూర్యాయ నమః, అలాగే శుక్రగ్రహానికి ఓం భం భార్గవాయ నమః. సింపుల్ మంత్రాలు. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అలాగే పక్షులకు నీరు పెట్టండి, వీలైతే గింజలు వేయండి. అంతా మీకు మంచే జరుగుతుంది.
మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశీస్సులతో బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.